హాయ్, దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 43. నాకు ఇంతకన్నా దువ్వటం రావడం లేదురా, అదే మీ అమ్మ ఉంటే బాగా దువ్వుతుంది కదా అని అడుగుతాడు కళ్యాణ్ కాస్త నవ్వుతూ. అమ్మ అనే పేరు తీసుకురాగానే చెర్రీ కోపంగా మొహం చిట్లించుకుంటూ చూస్తుంటాడు. పిల్లని రెడీ చేయాలంటే అమ్మలు చక్కగా రెడీ చేస్తారు. నీకు కూడా అమ్మ తోడుగా ఉంటే నిన్ను బాగా రెడీ చేస్తుంది కదా చెర్రీ అని అంటాడు కళ్యాణ్. చెర్రీ కోపంగా కళ్యాణ్ చేతుల నుంచి దువ్వెన అందుకొని, ఎప్పుడూ లేనిది ఇవాళ అమ్మ అంటూ మాటలు చెప్తున్నారేంటి డాడ్ అని అడుగుతాడు. అంటే మీ అమ్మ ఇక్కడ ఉంటే నేను బాగా రెడీ చేస్తుందని చెప్తున్నాను చెర్రీ అని అంటాడు. అమ్మ లేకపోయినా నేను బాగానే రెడీ అవుతాను అంటూ దువ్వెనతో మిర్రర్ ముందుకు వెళ్ళి తల దువ్వుకుంటూ, అయినా మీరు కూడా నన్ను చక్కగానే రెడీ చేస్తారు కదా, ఈరోజేంటి నా ఏర్ని ఇలా దువ్వి అమ్మ అంటూ కొత్త కొత్త మాటలు చెప్తున్నారు అని అడుగుతాడు. అది కాదు చెర్రీ, మీ ఫ్రెండ్స్ అందరికీ అమ్మ ఉంటుంది కదా, మరి నీకు అమ్మ లేకపోతే బాధగా లేదా అని అడుగుతాడు. అస్సలు లేదు, అమ్మ ఉంటేనే ఇంకా అవి చేయొద్దు ఇవి చేయొద్దు అంటూ కండిషన్స్ పెడుతుంటారని మా ఫ్రెండ్స్ చెప్పారు. నాకు అమ్మ లేదు కాబట్టి హాయిగా ఉన్నాను అని అంటాడు. వీడికున్న ఫ్రెండ్స్ కూడా వీడిలాంటి వాళ్ళనట్టుంది అని అనుకొని, అందరు అమ్మలు అలా ఉండరు చెర్రీ, మీ అమ్మ అయితే నేను చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది అని అంటాడు. అసలు నాకు అమ్మ ఎక్కడ ఉందని అమ్మ గురించి మాట్లాడుతున్నారు? నేను సూదులు సిరంజులతో పుట్టిన హైబ్రిడ్ బాయ్నని మామ ఎప్పుడు చెప్తాడు కదా, మరి నాకు అమ్మ ఎందుకుంటుంది అని అడుగుతాడు. మీ మామకి ఏం పని లేదు, ఎవరి ముందు ఏం మాట్లాడాలో అస్సలు తెలీదు అని అనుకొని, నువ్వు సూదులు సిరంజులతో పుట్టిన ఒక అమ్మ కడుపులోనేరా పెరిగింది, తనే నీకు అమ్మ అవుతుంది అని అంటాడు. తెలిసింది, ఆవిడ మనీ కోసం అగ్రిమెంట్ చేసుకొని నన్ను తన కడుపులో మోసిందంట కదా, మరి అలాంటి ఆవిడ నాకు అమ్మ ఎందుకు అవుతుంది అని అడుగుతాడు. చెర్రీ మాటలకు కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, ఇవన్నీ నీకెవరు చెప్పారు అని అడుగుతాడు. అమెరికాలో శ్రేయ ఆంటీ చెప్పింది అంటాడు. ఆ పేరు చెప్పగానే కళ్యాణ్ షాక్ అవుతూ, ఓ గాడ్, ఆ దుర్మార్గురాలు చెర్రీ పసి మనసుని కూడా కలుషితం చేసిందనమాట అని అనుకుంటాడు. ఆ శ్రేయ ఆంటీ చెప్పిన తర్వాతే నాకు అలాంటి అమ్మ మీద కోపం వచ్చింది. ఆమె నన్ను ప్రేమతో కనలేదంట, ఆమె అవసరానికి కావాల్సిన మనీ కోసమే నన్ను కనదంట. అలా డబ్బులు తీసుకొని పిల్లల్ని కంటే అలాంటి మదర్స్కి పిల్లల మీద ప్రేమ ఉండదని చెప్పింది అని అంటాడు. చెర్రీ మాటలకు కళ్యాణ్ మరొకసారి షాక్ అవుతుంటాడు. అసలు నా ముందు అమ్మ గురించి మాట్లాడకండి డాడ్, అమ్మ అనే వర్డ్ నాకు ఇష్టం లేకుండా పోయింది అని అంటాడు. చెర్రీ మాటలకి కళ్యాణ్ నోటి వెంట మాటలు రాక సైలెంట్ అయిపోతాడు. ఇక నాకు స్కూల్కి టైం అవుతుంది డాడ్, ఇవాళ హాఫ్ డే, ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి స్కూల్ బ్యాగ్ తగిలించుకొని కళ్యాణ్ బుగ్గన ప్రేమగా ముద్దు పెట్టి బాయ్ డాడ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ వెళ్తున్న చెర్రీ వైపు చూసి ఆలోచించుకుంటూ, శ్రేయ మాటలు విని వీడు అమ్మతనం మీద ఇంత విరక్తి పెంచుకున్నాడనమాట. వీడికి అమ్మ అవసరం గురించి నిదానంగా చెప్పి మైథిలి తన సొంత అమ్మ అని చెప్దామనుకున్నాను. ఇప్పుడు ఈ విషయం చెప్తే మైథిలి మీద ఇంకాస్త ద్వేషం పెంచుకునేలా ఉన్నాడు అని అనుకొని బాధపడుతుంటాడు. మైథిలిని ఆఫీస్కి తీసుకెళ్ళడానికి కళ్యాణ్ లోపలికి వస్తాడు. మైథిలి రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది. కళ్యాణ్ హాల్లోకి వచ్చి కూర్చుంటూ, రెడీ అయ్యావా ఎనిమి అని కేక వేస్తాడు. 5 నిమిషాలు కళ్యాణ్, వచ్చేస్తున్నాను అంటూ హెయిర్ దువ్వుకుంటుంది. సరే అని చెప్పి కళ్యాణ్ చెర్రీ మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆలోచనలోకి వెళ్తాడు. మైథిలి రెడీ అయి బయటకు వచ్చి డల్గా కనిపిస్తున్న కళ్యాణ్ చూసి, ఏమైంది కళ్యాణ్ అంటూ దగ్గరికి వస్తుంది.
ఏమీ లేదులేండి, ఇక వెళ్దామా అంటాడు సోఫాలో నుంచి లేస్తూ. లేవబోతున్న కళ్యాణి కూర్చోబెట్టి, ఏమీ లేకపోతే నా స్వీట్ మెంటలోడ్ ఫేస్ ఇలా ఉండదు అని అంటుంది. నిజమే, కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను అంటూ మైథిలి మైథిలిని పక్కన కూర్చోబెట్టుకొని, ఆ శ్రేయ చెర్రీ మనసుని కూడా స్పాయిల్ చేసిన మైథిలి అంటూ జరిగింది చెప్తాడు. అది విని మైథిలి కూడా ఆశ్చర్యపోతూ, ఇప్పటి వరకు నేను వాడి కన్న తల్లిని అని తెలియక నాతో అలా ఉంటున్నాడులే, ఏదో ఒకరోజు నేను వాడి కన్న తల్లిని తెలిస్తే వాడి మనసు మార్చుకొని నాకు దగ్గర అవుతాడని హోప్తో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయింది. ఇక వాడి మాటలు బట్టి చూస్తే నేను వాడి కన్న తల్లిని అనే విషయం తెలియకపోవడమే మంచిది కళ్యాణ్ అని అంటుంది. అలా తెలియకుండా ఎన్నాలని ఉంచుతాం మైథిలి అని అడుగుతాడు. అమ్మతనం మీద ప్రేమ కలిగి వాడి మనసు మారే వరకు చెప్పకుండా ఉండాలి. ముందు నేను మామూలు మనిషిగా వాడికి దగ్గరై వాడు చెప్పిన అర్థం చేసుకోగలడు అని మనకు నమ్మకం కుదిరినప్పుడే నేను వాడికి కన్న తల్లిని తెలియాలి. అప్పటి వరకు ఈ విషయం వాడికి చెప్పకుండా ఉంటేనే బెటర్ కళ్యాణ్ అని అంటుంది. కళ్యాణ్ బాధగా మైథిలి ఒడిలో తలపెట్టి పడుకొని, ఏమో ఎన్మి, నాకు వాడి మాటలు చూస్తుంటే ఇంకా భయమేస్తుంది. ఒక్కడి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అని అంటాడు. ఏంటి కళ్యాణ్ అది అని అడుగుతుంది కళ్యాణ్ తల నిమురుతూ. ఇంతకుముందు వరకు నువ్వు మరొకరి ఇల్లాలివి అనే భ్రమలో నా మనసుకి కష్టంగా సర్ది చెప్పుకుంటూ నీకు దూరంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు నీ మనసులో నాకు ఎంతటి స్థానం ఇచ్చారో తెలిసాక నీకు దూరంగా ఉండలేకపోతున్నాను. చెర్రీ, నువ్వు, మీరిద్దరూ నాకు ప్రాణమే మైథిలి. ఒక ప్రాణం నాతో ఉండి మరొక ప్రాణం దూరంగా ఉండటం తట్టుకోలేకపోతున్నాను. మీరిద్దరూ నాకు ఎప్పుడు దగ్గరగా ఉండాలి అని అంటాడు బాధపడుతూ. ఇప్పుడైనా నేను నీకు దూరంగా ఎక్కడ ఉన్నాను కళ్యాణ్? రోజు ఇలా కలుస్తూనే ఉన్నాం కదా అని అంటుంది. కళ్యాణ్ లేచి కూర్చొని, ఇలా కలవడం కాదు, నువ్వు నీ ఐశ్వర్య నిలయంలో ఉండాలి. ఇది నీ ఇల్లు కాదు, సూర్య ఇల్లు. నన్ను పెళ్లి చేసుకొని నీ తమ్ముడు ఇల్లు వదిలి నువ్వు నీ ఇంటికి రావాలి. అదే నేను కోరుకుంటుంది అని అంటాడు. అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతాయిలే కళ్యాణ్ అని అంటుంది. ఏమో, ఇవాళ చెర్రీ మాటలతో నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది అంటాడు డల్గా ఫేస్ పెడుతూ. ఈ మూడుతో ఇవాళ ఆఫీస్కి వద్దులే కళ్యాణ్. నీ మైండ్ మళ్ళీ యాక్టివ్ కావాలంటే ఇద్దరం కలిసి సరదాగా బయటికి వెళ్దామా అని అంటుంది కళ్యాణ్ రెండు బుగ్గలు పట్టుకొని గుంజుతూ. కళ్యాణ్ నవ్వుతూ, తమరికి కూడా రాను రాను ఇలా రొమాంటిక్గా మారిపోతున్నారేంటి అంటూ తనని ఒడిలోకి గుంజుకుంటాడు. నేను మనిషినే, నాకు కూడా కోరికలు ఆశలు ఉంటాయి. నీతో కలిసి బయటికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నువ్వు అడగటం లేదు కదా అని ఇక నేనే ఫైనల్గా అడిగాను అని అంటుంది. ఓహో ఎనిమి, ఈ విషయం ముందే చెప్తే నేను ఎప్పుడు తీసుకువెళ్ళేవాని కదా అంటూ తన బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఏంటి ఈ మధ్య ఎక్కువ ముద్దులు పెడుతున్నావు అని అడుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీలింగ్స్ గురించే మర్చిపోయాను. నీకు పెళ్ళి కాలేదని తెలిసిన తర్వాత నాలో ఈ ఫీలింగ్స్ మళ్ళీ మొదలయ్యాయి. ఇప్పుడు ఆపమంటే ఆపను. నా ఎనిమికి ప్రేమతో నా ఇష్టం వచ్చిన ముద్దులు పెడతాను, అడ్డు చెప్పడానికి వీల్లేదు అంటూ తన్ని ఒడిలోకి తీసుకొని ముద్దులు పెడుతుంటాడు. అయ్యో కళ్యాణ్, ఇలా ముద్దులు పెడుతూ కూర్చుంటావా, బయటికి వెళ్ళొద్దా అని అంటుంది. చివరిగా కళ్యాణ్ తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఇక వెళ్దాం పదా అంటూ తనని తీసుకొని వెళ్తాడు. ఇద్దరు సరదాగా సిటీలోని అందాలని తిరిగేస్తూ చూస్తుంటారు. మధ్యాహ్నానికి ఓ రెస్టారెంట్లో వారిద్దరూ మాత్రమే ఉండేటట్టుగా లంచ్ చేసుకోవడానికి బుక్ చేసుకున్న టేబుల్ దగ్గర కూర్చొని లంచ్ చేస్తుంటారు. ఈ డిష్ వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది అంటూ కళ్యాణ్ తనకి కొసరి కొసరి వడ్డించి తినిపిస్తుంటాడు. ఇప్పటికే ఎక్కువైపోయింది కళ్యాణ్, ఇక నా వల్ల కాదు అని అంటుంది మైథిలి. అలా అంటే కుదరదు. అసలు అప్పటికి ఇప్పటికీ నువ్వు ఎంత బక్కచిక్కిపోయావో తెలుసా? ఈ నేల నుంచి మానసిక వేదంతో నువ్వు సరిగ్గా తిన్నావని కూడా అనిపించడం లేదు. అసలు నేను ఇంకా కాస్త ముందుగా ఇండియాకి వచ్చి ఉంటే బాగుండేది. బక్క చిక్కిన నీ అవతారాన్ని చూస్తే అనిపిస్తుంది అంటూ చిరుకోపంతో తిడుతూ తనకి తినిపిస్తుంటాడు. నన్ను అంటున్నావు కానీ నువ్వు కూడా అలాగే అయిపోయావు అని అంటుంది కళ్యాణ్ పెట్టే ముద్దలు మింగుతూ. నిజమే, నేను కూడా
ఒక పూట తింటే ఒక పూట తినకపోయేవని. ఆఫీస్ టెన్షన్స్, నువ్వు మిస్ అయ్యావనే బాధ, చెర్రీని సరిగ్గా చూసుకోలేకపోతున్నానే ఆవేదనతో చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని అని అంటాడు తనకి తినిపిస్తూ. కళ్యాణ్ అలా మాట్లాడగానే మైథిలికి కన్నీళ్ళు తిరుగుతుంటాయి. ఓ ఎనిమి, ఏంటి ఆ కన్నీళ్ళు? నా గురించి చెప్పి నేను బాధ పెట్టానా అని అంటాడు. మైథిలి అక్కడి నుంచి వచ్చి కళ్యాణ్ ఒడిలో కూర్చొని, నిజంగానే నాకంటే ఎక్కువ నువ్వే బాధపడ్డావు కళ్యాణ్, ఇదంతా నా తొందరపాటు వల్లే అని అంటూ కళ్యాణ్ని హక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇద్దరం కలిసిపోయాం కదా ఎనిమి, ఇక మనం పడిన ఆ బాధని పూర్తిగా మర్చిపోదాం అని అంటాడు తన తల నిమురుతూ. అవును కళ్యాణ్, ఇక మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటుంది. అప్పుడే టేబుల్ మీద ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంటుంది. మైథిలి లేచి ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ చూసి సంతోషపడుతూ, సూర్య ఫోన్ చేస్తున్నాడు కళ్యాణ్ అని చెప్పి లిఫ్ట్ చేసి, ఏంటి సూర్య అని అంటుంది. ఇప్పుడే ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకున్నానక్క, మరో 4 రోజుల్లో బయలుదేరుతున్నాను అని అంటాడు. ఓ నిజమా, సరేలే, నీ రూమ్ సిద్ధం చేసి పెడతాను అని అంటుంది. లేదక్క, నేను ఇంటికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాను, అంటే నేను బయట స్టే చేస్తాను అని అంటాడు. అదేమిట్రా, నీ ఇల్లు పెట్టుకొని బయట ఉండటం ఏంటి అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. అది అక్క, ఇప్పుడు నా స్టేటస్ కాస్త మారిపోయింది, దానికి తగ్గట్టుగా నేను ఉండాలి కదా, ప్లీజ్ అర్థం చేసుకో అక్క అని అంటాడు. మైథిలి కోపంగా మారిపోతుంది. తన ఫేస్ ఎక్స్ప్రెస్ కళ్యాణ్ గమనిస్తూ ఉంటాడు. సరే అక్క, ఇక ఉంటాను అని చెప్పి సూర్య ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది మైథిలి అని అడుగుతాడు కళ్యాణ్ లేచి తన దగ్గరికి వస్తూ. సూర్య ఎందుకో పూర్తిగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది కళ్యాణ్, వాడి ఇంట్లో ఉండటానికి స్టేటస్ అడ్డొస్తుందంట అని అంటుంది. సూర్య అలా అనడం ఏంటి అని, సరేలే వస్తున్నాడు కదా, వచ్చాక మాట్లాడదాంలే అంటాడు కళ్యాణ్. మైథిలి ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో వేసి, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం కళ్యాణ్ అని అడుగుతుంది. సూర్య ఫోన్తో, నువ్వు మళ్ళీ కాస్త డిస్టర్బ్ అయినట్టుగా కనిపిస్తున్నావు, ఎక్కడికి వెళ్తే నువ్వు బాగుంటావో చెప్పు, అక్కడికి వెళ్దాం అని అంటాడు. ఒక మూవీ చూసి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతాను కళ్యాణ్, మళ్ళీ ట్యూషన్ పిల్లలు వచ్చే టైం అవుతుంది అని అంటుంది. సరే పద అని వెళ్తారు. ఇద్దరు ఓ సినిమా హాల్ ముందు టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళటానికి వెయిట్ చేస్తుండగా హాఫ్ డే స్కూల్ ముగించుకొని కారులో ఇంటికి వస్తున్న చెర్రీ కంట్లో పడతారు. ఈసారి ఇంకా క్లోజ్గా మూవ్ అవుతూ నవ్వుతూ మాట్లాడుకోవడం చెర్రీ కంట్లో పడి, డ్రైవర్ కార్ ఆపు అని అంటాడు. డ్రైవర్ కార్ ఆపి, ఇక్కడ దేనికి చెర్రీ బాబు అని అడుగుతాడు. దేనికి చెర్రీ అని అన్వి కూడా అడుగుతుంది. మీరిక్కడే ఉండండి అని చెప్పి చెర్రీ కార్ దిగి సినిమా హాల్ దగ్గరికి వెళ్తుంటాడు. చెర్రీ వెళ్ళేటప్పటికి అప్పుడే కళ్యాణ్ మైథిలి చేతులు పట్టుకొని లోపలికి వెళ్తుంటారు. ఇక చెర్రీ లోపలికి వెళ్ళలేక కోపంగా బయటకొచ్చి, చూడబోతుంటే ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ బాగా ముదిరిపోయింది, మా డాడ్ వెంట పడుతున్న తనని ఊరుకోకూడదు అని అనుకుంటాడు. కొద్దిసేపటికి సినిమా ముగించుకొని కళ్యాణ్ మైథిలిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, బాయ్ ఎనిమి, నైట్ ఫోన్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మైథిలి కూడా లోపలికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయి కూర్చోగానే డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినపడుతుంది. ట్యూషన్ పిల్లలు రావడానికి ఇంకా టైం ఉందే, ఇప్పుడు ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా ఎవ్వరూ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపడుతుండగా, ఎక్కడ అంటూ చెర్రీ గొంతు కిందిగా వినిపిస్తుంది. మైథిలి తలదించి కిందికి చూసేసరికి భూమికి జానడున్న చెర్రీ కనిపిస్తుంటాడు. కొడుకుని చూడగానే మైథిలి సంతోషపడుతూ, చెర్రీ నువ్వా అని అంటుంది. అవును నేనే, మీ పెద్దవాళ్ళతో మాట్లాడదామని వచ్చాను అని అంటాడు ఈ పెద్ద మనిషి కోపంగా చూస్తూ. చెర్రీ తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి, టూ మచ్గా ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు కదా. అసలు చెర్రీని పరిచయం చేసేటప్పటికే, అంటే మధు టీచర్ మైథిలికి ఫస్ట్ టైం చెర్రీ గురించి చెప్తుంది కదా, చెర్రీ ఫుల్ హైపర్ యాక్టివ్లో ఉన్నాడు, వయసుకు మించిన తెలివితేటలు, వయసుకు మించిన మాటలు
అనే డైలాగ్స్ అక్కడ యూజ్ చేశాను. అంటే బాబు హైపర్ యాక్టివ్ అని నేను ఫస్ట్ టైం మీకు పరిచయం చేశాను. మెంటలోడి కొడుకు అంటే ఇక నేను స్టోరీలో ఆ మాత్రం రాయకపోతే ఎలా అండి? అసలు మామూలుగానే కొంతమంది పిల్లలు ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అంటే చెర్రీ అంతని నేను చెప్పను. చాలామంది పిల్లలు కొంతమంది 5 సంవత్సరాలప్పుడే యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా చూస్తున్నా నేను. మా తమ్ముడు వాళ్ళ బాబుకి 5 ఇయర్స్. వాడు ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. మా పిల్లలు నా మీద చేతులు వేసి మా మమ్మీ, మా మమ్మీ అంటే వాడస్సలు ఊరుకోడు. మా అత్త మీరు వెళ్ళిపోండి అని అట్లా చేస్తాడు. అంటే నన్ను అంతగా ఇష్టపడతాడు. వాళ్ళంత హేట్ చేస్తాడు. ఆ చిన్న పిల్లలకి అప్పటినుంచే ఇష్టము అనేది తెలుసు. హేట్ చేయటం అనేది కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ నేను స్టోరీ కొంచెం కళ్యాణ్ కొడుకు కొంచెం ఎక్కువే రాస్తున్నాను చెర్రీ గురించి. అయినా కూడా చెర్రీ సీన్స్ ముందు ముందు తక్కువవుతుంటాయి. అంటే ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతానికి. స్టోరీలోకి వెళ్ళే కొద్దీ చెర్రీ సీన్స్ తక్కువవుతుంటాయి. ఎందుకంటే మనకి వేరే క్యారెక్టర్స్ వస్తుంటాయి ఇంకా. ఆ క్యారెక్టర్స్‌తో పిల్లల సీన్స్ తక్కువైపోతుంటాయి. ఇక అప్పుడు మీరే అంటారు చెర్రీ గురించి రాయడం లేదేంటి అని కామెంట్స్‌లో. అంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి నేను మళ్ళీ మీకు చెప్తున్నాననమాట. చెర్రీ గురించి రాయట్లేదు, చెర్రీని మిస్ అవుతున్నాం అని కామెంట్స్ నేను ఫేస్ చేశాను. అందుకే చెప్తున్నాను. చెర్రీ సీన్స్ ఇప్పుడే కొంచెం ఎక్కువుంటాయి. ముందు ముందు తక్కువనే అయిపోతాయి. ఇక ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.